అడవుల్లో ఉండే ఒక తాండాలో ఉండే కుర్రాడు ఏం అడిగాడు, నేను ఆఫీస్కి పోతా ఉంటే బయట ఇద్దరు కూర్చున్నారు కుర్రాడు. చూశాను, నా మనసుకు వాళ్ళని చూడగానే లోపలికి పిలువ అనిపించింది. లోపలికి పిలవగానే ఏం అంటే నేను అనుకున్నది, వాళ్ళు చూడగానే వాళ్ళు నన్ను ఫోటోలు తీయించుకోవడానికి చెప్పడానికి వచ్చింది. ఏంటి అంటే, అన్న మాకు ఇక్కడ యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మా అడవులు పాడైపోతున్నాయి, మా తాండాల్ని దెబ్బతింటామని మా ఊళ్ళో ఏదైనా చెయ్యి అన్నాను అంటే నేను చెప్పా, నేను ఏదైనా మాట్లాడుతున్న ఆంధ్రా నుంచి చెప్తాను, నేను ఎక్కడ ఏం చెప్పాలి నమ్మొచ్చాను. నాకు అది నేను ఓడిపోయి ఉండదు. తర్వాత అట్లీస్ట్ 2014 వచ్చినా వేరు ఉంది. 2019లో అంతేనా, 2018 14 తర్వాత 19 ఓడిపోయిన తర్వాత నాకు ఏ స్ఫూర్తి, నాకు ఏ ధైర్యం ఉంటుంది? నాకు శివ నువ్వే ఇక్కడ చెప్తా. ఇప్పుడు మీసాన్ని గడ్డ ఎక్కువ వచ్చేసింది, ఇంకొంచెం సన్నగుండేవాడు. వచ్చి తన ఫ్రెండ్ పేరండి, అప్పుడు పేరు శ్రీనివాస్. వీళ్ళిద్దరు వచ్చి పక్కన కూర్చున్నారు. నేను చూసే అంటే చెప్పాను, నాకు యురేనియం తవ్వకాలు ఆపాలని అంటే మీరు లీడర్షిప్ ఎలా ఉంటుందంటే, ఊరి కోసం, నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే, వాళ్ళు ఊరి నుంచి అడుగేస్తే, అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి అడుగుతున్న నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ పవర్లో మన టీఆర్ఎస్ పవర్లో కేసీఆర్ గారు సీఎం. అడుగు వేస్తే ఈ అబ్బాయి కూర్చొని మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటా ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం, మాట్లాడితే హనుమంతరావు గారు అంటే మేము కూడా ఏదైనా చేయమంటావా అన్న. అలా స్టార్ట్ చేస్తే నేను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను. దానికి అప్పుడు ఇంకా పార్టీ హెడ్ కూడా అవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గారు ఉన్నారు. ఆయన వచ్చినారు, అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసినాయి. జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే యురేనియం తవ్వకాలను ఆపేయమని అప్పుడు మన కేసీఆర్ గారు, అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి, ఆయన తెలియదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ, ఒక్క శివ అనే ఒక కుర్రాడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలింది, ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళింది. అది శక్తి, అది తెలంగాణ శక్తి. అంటే ఎంత బలం ఉండాలి, ఈ గుండె ఎంత పెద్ద గుండెగా ఉండాలి, ఈ బుర్ర ఎంత బలమైన బుర్ర ఉండాలి. నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి, నిలబడేవాళ్ళు కావాలి. వీళ్ళు కదా లేకపోతే మీరందరూ ఉన్నారు కదా, మీరు ఇలా ఆలోచించండి. నేల ఎందుకు కదలదో, శక్తి ఎందుకు రాదో, మార్పు ఎందుకు రాదో చూపిద్దాం. ఇది జనసేన. నేను చెప్తాను, మీరు ఊహించగలరు, నేను పట్టుకుంటాను, నాకు కనిపిస్తాడు మనిషి, ఎందుకంటే నేను అలాంటి వాడిని కాబట్టి నేను పట్టుకుంటాను, నాలాంటి వాడిని పట్టుకుంటాను. ఒక శివ ఒక్కడొచ్చి ఇంతమంది కదిలిస్తే, ఇలాంటి శివ ఊరికి